సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఏఐ ఆధారిత గ్రోక్ చాట్బాట్ అసభ్య చిత్రాలను రూపొందిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ వివాదంలోకి అమెరికా రచయిత్రిని లాగారు. అమెరికా రచయిత్రి యాష్లీ సెయింట్ క్లైర్ కూడా గ్రోక్లో తన అసభ్య చిత్రాల్ని కొందరు యూజర్లు సృష్టించినట్టు ఆరోపించారు. ఈ సమయంలో ఎక్స్ ఏఐపై కోర్టులో దావా వేశారు. తన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని గతంలో యాష్లీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ ఏఐలోని గ్రోక్ అసభ్య చిత్రాల్ని సృష్టిస్తోందని యాష్లీ ఆరోపించారు. తన అనుమతి లేకుండా ఇప్పటికే డజన్ల కొద్దీ అసభ్య, అభ్యంతరకర చిత్రాలను సృష్టించిందని అన్నారు. ఇటీవల ఓ చిత్రాన్ని ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లానని, ఆ తర్వాత కూడా అనేక ఇమేజ్లు దర్శనమిస్తున్నాయని అన్నారు. దీంతో న్యూయార్క్ కోర్టులో దావా వేసిన ఆమె సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎక్స్ ఏఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. ఎలాన్ మస్క్పై యాష్లీ క్లైర్ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. తమ ఇద్దరికి పుట్టిన చిన్నారికి తండ్రిగా తన పేరును బయటపెట్టొద్దని మస్క్ తనను కోరినట్టు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు $15 మిలియన్ మస్క్ ఆఫర్ చేశారని చెప్పారు. మరోవైపు మహిళలు, చిన్నారుల అసభ్య చిత్రాల్ని గ్రోక్ సృష్టిస్తోందని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇండోనేషియా, మలేషియా దేశాలు ఇప్పటికే గ్రోక్ వినియోగంపై ఆంక్షలు విధించగా బ్రిటన్ సహా పలు యూరప్ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఎక్స్ గ్రోక్ సహాయంతో వ్యక్తుల ఫోటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఇటీవలే వెల్లడించింది.